నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 2 సార్లు కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల పాటుగా కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా ఉద్యమం చేపట్టినట్టుగా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నం చేసింది. కానీ కొంత ఒడిదుడుకుల తర్వాత ఎట్టకేలకైతే ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే నిర్విరామంగా 10 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది వ్యూహాలు, ఎన్నో రూపకల్పనలు, ఎన్నో నిర్మాణాలు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అటువంటి రూపకల్పనలు ఎన్నో, అటువంటి వ్యూహరచనలు ఎన్నో. అందులో కీలకంగా పనిచేశారు వ్యక్తి మల్రవి గారు. అంటే ఆయన కీలకంగా పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో చివరి దశలో రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుల నియామకమైన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చారు. ఎందుకంటే ఒక రకంగా రేవంత్ రెడ్డికి ఆప్తుడిగా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితిలో కూడా పేరొందిన వ్యక్తి ఆయన ఇటీవల కాలంలో. ఇక ఓవరాల్ గా 10 సంవత్సరాల నిర్విరామ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర. ఈరోజు ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఆయన మీద అంటే నాగర్ కర్నూలు ఎంపీ అని రకరకాలుగా వార్తలు అయితే వచ్చినాయి. అవన్నీ కూడా రానున్న రోజులు నిజం అవుతాయి. కానీ కాకపోతే ప్రస్తుతానికైతే ఈరోజు జీవ విడుదల చేసింది శాంతికుమార్ సిఎస్ గారు. ఆయన ఢిల్లీ ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నియామకమయ్యారు. దానికి క్యాబినెట్ ర్యాంక్ కూడా. మరి రేపటి రోజున భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఈ రకంగానే పదవి రావడం పట్ల ఆయన యొక్క ఆశాభావం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మన యొక్క ప్రశ్నలు చాలానే ఉన్నాయి. నమస్తే అన్న, ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లా ఉంది 10 సంవత్సరాల ఉద్యమం? ఎందుకని అంటున్నా అంటే మీరు నిర్విరామంగా వ్యూహ రచనలో కావచ్చు, ఇటీవల ఎలక్షన్లో కూడా ఎన్నికల ప్రచారకంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. ఎటకేలకు మీకు ఢిల్లీ ప్రతినిధిగా అవకాశం వచ్చింది. ముందుగా ఈ పదవితో మీరు సంతోషంగా ఉన్నారా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ గారు, మా దిశాదా మున్షి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి గారు, కేసీ వేణుగోపాల్ గారు నా మీద నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఉండటానికి ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంగా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కే నేను ప్రత్యేక ప్రతినిధిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పనిచేశాను. 4 సంవత్సరాలు ఢిల్లీలో పనిచేయటం జరిగింది. అనేక ఇరిగేషన్కి సంబంధించి ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా రికార్డు సమయంలో క్లియరెన్స్ తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి నిధులు, అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండటం, అవన్నీ చేయటం జరిగింది. మరి అప్పుడుకి తేడా ఏంటంటే, ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ ప్రజలైతే నిధులు, నియామకాలు, నీళ్లు అని చెప్పి స్వపరిపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చి, అది మళ్ళీ ఆంధ్ర పరిపాలన కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల మీద అణిచివేత, పోలీసు రాజ్యం, ఏ సమస్యల మీద పోరాటం చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగభూతాన్ని ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టారు. మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నోటిఫికేషన్ ఇవ్వటం, ఎగ్జామ్స్ పెట్టడం, క్యాన్సిల్ చేయటం, అసలు ఉద్యోగాలు రాకుండా ఇప్పటి వరకు నడిపించారంటే అసలు ప్రజలు ఏం కోరుకొని తెలంగాణకు వచ్చారో ఆ తెలంగాణలో అది జరగకుండా ఉన్నాయి. అదే రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీతో ఒక రహస్య ఒప్పందం పెట్టుకుని ఒక్క ముఖ్యమంత్రి స్థాయి, ప్రధానమంత్రి స్థాయిలోనే అవగాహన ఉండి తక్కిన స్థాయిల్లో ఏ రకమైన అవగాహన లేకపోవటం వల్ల రాష్ట్రానికి రావాల్సిన అనేక విషయాలు పెండింగ్లో పడి ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేక రావాల్సిన బడ్జెటరీ ప్రొవిజన్స్ కానీ, ఇవన్నీ పెండింగ్ ఉంటాయి. వాటన్నిటి క్లియరెన్స్ చేయడానికి ఒక ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు అక్కడ ఉండటానికి ఉండదు. ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి రిప్రజెంట్ చేసిపోయిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ ఆ అధికారుల దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని క్లియరెన్స్ చేయాల్సిన బాధ్యత ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్కి ఉంటుంది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వెళ్ళినప్పటికీ తెలంగాణకు మీకు బంధం తెగిపోతుందా? ఢిల్లీలో ఉంటారు కాబట్టి రేపటి నుంచి. అసలు నేను పనిచేసేది తెలంగాణ రాష్ట్రం కోసం. అసలు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రత్యేక నేను మాట్లాడేది తెలంగాణ గురించి, నేను పనిచేసే తెలంగాణ గురించి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావాల్సిన క్లియరెన్స్ తెలంగాణ వాటి గురించే నేను చేసేది. తెలంగాణకు రావాల్సిన నిధులు ఎక్కడైనా పెండింగ్ ఫైనాన్స్ దగ్గర కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, ఇటువంటి మినిస్ట్రీ దగ్గర మనకు రావాల్సిన నిధులు పెండింగ్ ఉంటే వాటి తీసుకొని రావడానికి పనిచేస్తున్నాను. కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రానికి నాకు ఉన్నటువంటి కనెక్షన్ బలోపేతం అవుతుంది. దాంతోపాటు నాగర్ కర్నూలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా ప్రత్యేక
డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ పార్లమెంట్ అనేటటువంటి రేపు వచ్చే ఎన్నికల భవనం మీదకి ఎక్కడానికి ఇది ఒక లిచ్చన్ లాంటిది. ఈ లిచ్చన్ మీద తేలిగ్గా మనం పార్లమెంటులో ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. నాకు ఆల్రెడీ ఈ పార్లమెంట్ ఎంపీగా ఉంటేనే కేంద్రంలో మంత్రులు కానీ లేక అధికారులు కానీ గుర్తింపిస్తారు. ఇక్కడ నేను కేబినెట్ ర్యాంక్ మినిస్టర్ అయినా ఏ మినిస్టర్ అయినా అక్కడ ఎవరు పట్టించుకోరు. అందువల్ల ఎంపీగా 4-5 నెలలు ఉంది కాబట్టి ఆ నెల నేను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమంలో ప్రత్యేక ప్రతినిధిగా ఉంచారు కాబట్టి అది నాకు ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ లాగా ఉంటుంది. డెఫినెట్ గా గతంలో మీరు ప్రతినిధిగా పనిచేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో పనిచేసినప్పుడు అప్పుడు చాలా అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సాఫీగా సాగింది. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్, అక్కడ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల తర్వాత ఏ రకంగా ఉండబోతుంది అంటే మీకు అది సులువుగా ఉంటుంది అనుకుంటారా మీరు? అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేకపోయినా నాకు పూర్తిగా ప్రజాస్వామ్యం మీద ఫెడరల్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. ఫెడరల్ వ్యవస్థ ప్రధానమంత్రి ఒక పార్టీకి సంబంధించి ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఇంకో పార్టీకి సంబంధించి ఉండొచ్చు. కానీ మన రాజ్యాంగం ప్రకారం మనం మన రాష్ట్రంలో పన్నులన్నీ కేంద్ర ప్రభుత్వానికి జమ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అక్కడ నిధులు మళ్ళీ ఆ పన్నులకి ప్రపోర్షనేట్గా మన రాష్ట్రానికి ఇస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే. కొద్దిగా లేట్ చేసే అవకాశం లేకపోతే ఒకే రకంగా ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అది కాకపోతే అసలు ఈ భారతదేశం ఇప్పటి వరకు మరి కలిసికట్టుగా ఉండేది కాదు. అది ఉండబట్టే ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ ఉన్నప్పుడు వేరే ప్రభుత్వాలు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్ వచ్చింది, బీహార్లో వచ్చింది, అదే రకంగా తమిళనాడులో వచ్చినాయి, ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చింది. ఇన్ని వచ్చినా కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. అందువల్ల నాకు అవగాహన ఉంది ఏ రకంగా మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన నిధుల్ని తప్పనిసరిగా తెచ్చుకుంటాం, ఆలస్యం కాకుండా చూసుకుంటాం, అది చేయగలమనే నమ్మకం నాకుంది. అంటే ఇంకొక చర్చ అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే రేవంత్ రెడ్డిలో టీంలో అత్యంత సన్నిహితుడిగా కీలకమైన వ్యక్తిగా పీసీసీలో ఉన్నందుకు మీకు పదవి వచ్చింది అనుకుంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మీ యొక్క సీనియారిటీని గతంలో పనిచేసిన అనుభవం చూసి ఈ పదవి వచ్చింది అనుకుంటున్నారా? అంటే పదవి ఎందుకు వచ్చింది అనేది రేవంత్ రెడ్డి టీంలో ఉండే ఆయన అత్యంత సన్నిహితులు ఉన్న కారణంగా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు వచ్చింది అనేది. నేను చెప్తే ఎట్లుంటది అంటే పరీక్ష నేనే రాసి నేనే 100 మార్కులు వేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. నేను రాసిన పరీక్ష చెప్తాను, నేను ఊరికే చెప్పగలను. నేనేమనుకుంటాను, నేను ఒక డెఫినెట్గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని. నేను మొన్న 2019లో ఎంపీగా పోటీ చేశాను నాగర్ కర్నూలు నుంచి. ఓడిపోయాను, 3 లక్షల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా నాగర్ కర్నూలు పార్లమెంట్కే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ పరిపాలన, ఈ అణిచివేత ప్రభుత్వం పోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున టీంలో మెంబర్గా, రేవంత్ రెడ్డి టీంలో ఒక యాక్టివ్ మెంబర్గా పనిచేశాననేటటువంటిది నా ఆలోచన. అందులో భాగంగా వారు మా టీముకు సంబంధించిన హెడ్గా, అంటే ఆయన పిసిసి మెంబర్ ప్రెసిడెంట్, నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాకు గుర్తింపు ఇచ్చి నా మీద నమ్మకంతో ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇచ్చారు. దీంతో పాటు అట్లా అక్కడ వేము నరేందర్ రెడ్డికి అడ్వైజర్గా, మన షబ్బీర్ అలీ గారికి అడ్వైజర్గా, హరకర వేణుగోపాల్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. వీళ్ళందరం కూడా మేము టీంలో పనిచేసిన వాళ్ళం. రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనకి సన్నిహితంగా ఉండి పనిచేసాం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసాం. రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి వారి టీం మెంబర్గా కూడా పనిచేశాం. రైట్. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మేము పంతా సాధించి ఇక్కడ గెలుపొందారు ఓకే, కానీ పార్లమెంట్ ఎన్నికల సంగతి ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ రిజల్ట్స్ రిపీట్ అయితే మేము ఒక నమ్మకంగా ఉంది, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే బయటికి రాబోతుందంటూ ప్రతిపక్షాలు సేమ్ రిజల్ట్స్ తప్పు. ఇంతకంటే రెట్టింపు రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు 64 సీట్లే వచ్చినాయి. మేము మామూలుగా 75 నుంచి 85 వస్తాను అనుకున్నాము. ఈ హైదరాబాద్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాకపోవటం వల్ల జరగలేదు. కానీ రేపు పార్లమెంట్లో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి దాదాపు 15 నుంచి 16 సీట్లు వస్తాయి. ఒక్క సీట్ దగ్గరే డౌట్ ఉంది, ఎంఐఎంకి సంబంధించిన సీటు. ఏమంటారు, విశ్వాసం అంటారు, అతి విశ్వాసం అంటారు, దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సింగిల్ డిజిట్ ఉన్న బీజేపీ వాళ్ళు పూర్తి స్థాయిలో 4 సీట్లు సాధించారు. ఈసారి ఇంకా రామ మందిరం అని రకరకాల రాజకీయాలు. విశ్వాసానికి అతి విశ్వాసానికి రామ మందిరానికి సంబంధమే లేదు. రామ మందిరం ఇప్పుడే ఉన్న బీజేపీ వచ్చిన తర్వాత రాముడు ఇప్పుడు వచ్చాడా? భారతదేశ జీవన విధానమే రాముడి జీవన విధానం. రాముడి జీవన విధానమే
భారతదేశ ప్రజల జీవన విధానం. తండ్రిని గౌరవించాలని మనకు అందరూ చెప్తారు, భార్యను గౌరవించాలని అందరూ చెప్తారు, పిల్లలు అన్నదమ్ములు గౌరవించాలని అందరూ చెప్తారు, చెప్పిన మాట మీద ఉండాలని అందరూ చెప్తారు. రామాలయాలు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, మూల మూలన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది. అన్ని భాషల వాళ్ళు రాముడిని వాళ్ళ భాషలో వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చి చేసేది ఏంటంటే, అక్కడ అయోధ్య అనే దగ్గర రాముడికి కొత్తగా ఒక దేవాలయం కోర్టు ఆర్డర్ వల్ల వచ్చింది, దాన్ని కట్టి దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇటువంటి ఇనాగ్రేషన్లు ఎన్ని జరిగి ఉంటాయి? ప్రతి గ్రామంలో ప్రాణ ప్రతిష్ఠ చేయలేదా రాముడి విగ్రహానికి? అన్ని చోట్ల చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఇదేదో ప్రత్యేకంగా రాముడు అనేటటువంటి ఒక కొత్త పదార్థాన్ని ఇప్పుడే ప్రజలకు అందజేసినట్టు. రాముడి సిద్ధాంతంలో ఏమన్నా, రామాయణంలో ఏమన్నా మార్పు తెచ్చారా? సుందరకాండలో ఏమన్నా మార్పు తెచ్చారా? ఈయన తీసుకొచ్చిన రాముడి దగ్గర హనుమంతుడు లేడా? సీత పాత్ర లేదా? లేకపోతే వాల్మీకి కదా రాసింది? అదే కదా. దాన్ని మీరు చెప్పేయాల్సిన అవసరం ఉంది. అది భారతదేశ ప్రజల డిఎన్ఏలోనే రాముడు ఉన్నాడు, రామాయణం మొత్తం ఉంది. ఆ జీవనం తెలియకుండానే రాముడిలాగా ఆయన ఆదర్శంగా జీవించేటటువంటి మన వ్యవస్థ. అందుకని దీనివల్ల ఏ రకంగా బీజేపీకి ఉపయోగపడుతుందంటే తప్పు. కావాలని వాళ్ళు ఈ రకంగా చేయాలని చూస్తున్నారు. దీనివల్ల ఏమి ఉండదు. అది కాకుండా రాముడు గురించి రామరాజ్యం కావాలని మహాత్మా గాంధీ ఆయన జీవించినప్పుడు ఆ రాముడు జీవితాన్ని ఆయన ప్రార్థనలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేసినప్పుడు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నాం సబ్కో సంబంధ్ దే భగవాన్. ఇది రామాయణం, రాముని యొక్క సందేశం. ఇప్పుడు మనోళ్ళు ఏం చెప్తున్నారు? సబ్కో సంబంధి దే భగవాన్ అనేది తీసేసి ఒక్క మతానికి సంబంధించినంత వరకే రాముడు అనే విధంగా రాముడిని చిన్నవాడిని చేస్తున్నారు. రాముడు విశ్వమానవుడు, రాముడు భారతీయ మానవుడు. అటువంటి వాడిని ఈ భారతదేశంలో ఉన్న హిందువులకు మాత్రమే రాముడు అనే విధంగా చెప్తున్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్లు అందరూ కూడా రాముడి జీవన విధానాన్ని అనుసరిస్తూ గౌరవిస్తూ బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారత్ తోడో అనే కార్యక్రమం చేస్తున్నారు. ఒక పక్కన రాహుల్ గాంధీ భారత్ జోడో అనేటటువంటి కార్యక్రమం చేస్తుంటే వీళ్ళు భారత్ తోడో అనే కార్యక్రమం ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. రైట్. నిన్న ఒక రెండో ప్రశ్నలు మీకు సూటికి ఏంటంటే, కేవలం 5 నెంబర్లు మాత్రమే, 65 మీకున్నాయి, 60 మ్యాజిక్ ఫిగర్, 5 నెంబర్ అయినా తారుమారు కావచ్చు, ప్రభుత్వం కూలిపోతుందని బండి సంజయ్ అంటున్నాడు, పల్లరాజేశ్వర అదే మాట మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కూడా ఆఖరికి వస్తే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం, అంటే మేము బయటకు వస్తే సింహం రాబోతుంది, పులి రాబోతుంది కూడా మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అన్న, మేము శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, అట్లే ఇంకా చాలా ప్రాజెక్టు, భాక్రంగా ఇవన్నీ కట్టాం. ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 50 దాటినాయి కదా, 100 దాకా కొన్ని దాటినాయి. ఏమి కాలేదు వాటికి. కానీ ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం, నడిగడ్డ, మేడిగడ్డ, ఈ గట్టి ఎంతకాలం అయింది? 10 సంవత్సరాలు కూడా కాలేదు కదా, 7-8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఏమైంది? పడిపోయి కూలిపోయి పోడైపోయేటట్టున్నాయి. వాళ్ళలాగానే ఇది కూడా ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటున్నారు. మాకు 61 ఉంటే, 64 ఉంటే ఇంకా మెజారిటీ, క్లియర్ మెజారిటీ ఉన్నట్టు. ఎందుకు కూలిపోవడానికి ఒక్క కారణం చెప్పు. మీలాగా మేము అణిచివేస్తుంటే, మీలాగా మేము పోలీస్ రాజ్యం చేస్తుంటే, మీలాగా మేము ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్ని కలవకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంటే కూలిపోయే అవకాశం ఉంది. మేము మొట్టమొదటి రోజే సర్వతంత్ర స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసాం. ప్రజారాజ్యం అంటే ప్రజాస్వామ్య రాజ్యం. ఆ రోజే అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ అని పెట్టి అక్కడ ప్రజలందరూ వచ్చి వాళ్ళ కష్ట సుఖాల మీద రిప్రజెంటేషన్లు ఇవ్వాలంటే ఇప్పటికీ 1 కోటి అప్లికేషన్లు వచ్చినాయి. దాని మీద సీఎం గారు రివ్యూ చేశారు. వాటిని ఏ రకంగా పనిచేయాలంటున్నారు. సిగ్గు లేకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా మేమేదో చేసాం, వీళ్ళ ప్రభుత్వం పడిపోతుందని అనుకుంటున్నారు. పగటి కళలుగా అంటాం కూడా కాదు, దుర్మార్గపు కళలుగా అంటున్నారు. మాట్లాడితే ప్రజలు కొట్టేటట్టున్నారు. ఎందుకు పడిపోవాలా? ఏం చేయటం లేదని సబ్జెక్టులు ఇచ్చే దగ్గర కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ క్యాబినెట్లో నెంబర్ 1. అంతేగాని ముఖ్యమంత్రి ఎవ్రీథింగ్ కాదు. ముఖ్యమంత్రి అయినా 5-6 రోజుల్లోనే క్యాబినెట్ ఏర్పాటు చేసి సబ్జెక్టులు ఇచ్చాం మేము 6 రోజుల్లో. మీరు
2 నెలల 6 రోజుల వరకు 2 నెలల 6 రోజుల వరకు క్యాబినెట్ ఫామ్ చేయాల. 2018లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి అసలు నేనే పరిపాలన చేస్తాను, క్యాబినెట్ అవసరం లేదని చక్రవర్తి లాగా రాజులకు రాజును చక్రవర్తి అంటారు, చక్రవర్తి లాగా పరిపాలన చేసి చూపిస్తానని 2 నెలలు అసలు క్యాబినెట్లో పెట్టలేదు. అదే 2014 నుంచి 18 ఎన్నికల దాకా ఒక్క మహిళకి కూడా క్యాబినెట్ మినిస్ట్రీ అసలు మినిస్ట్రీ ఇవ్వలేదు. సిగ్గుందా? సమాధానం చెప్పండి. కేటీఆర్ని హరీష్ రావుని చెప్పానంటే ఎందుకు 14 నుంచి 15 దాకా హరీష్ రావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురు సమాధానం చెప్పాలి. ఎందుకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు? అంటే మీరు మహిళ మీద మీకు గౌరవం లేదు. మహిళలు అంటే వంట చేయాలా, పిల్లలు కనాలా, అంతే తప్ప రాజకీయాలు చేయటం, మంత్రి పదవులు చేయటం, మగవాళ్ళ మీద పెత్తనం చేయటం ఇదంతా బూజు పట్టిన బూర్జువా మనస్తత్వానికి రిఫ్లెక్షన్. 2014 నుంచి 18 దాకా ఒకటి ఇవ్వలేదు. మరి మీరేం మాట్లాడుతున్నారు? మీరు 2014 నుంచి 23 దాకా ఇప్పుడు దాకా మొన్న ఎన్నికలు జరిగింది. ఎన్నిసార్లు మీరు మినిస్టర్ని కలిశారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలను కలిశారు, ఎంపీలను కలిశారు, ప్రతిపక్ష నాయకులను కలిసి కలవలేదని అందరూ మొత్తుకుంటున్నారు. మీ హోమ్ మినిస్టర్ మీ దగ్గరకు వచ్చి మాకు అపాయింట్మెంట్ లేదని దిగిపోయాడు. ఇంకో మినిస్టర్ గేట్ దగ్గర నుంచి ఆయనకి తిరిగిపోయాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు మాకు అపాయింట్మెంట్ దొరకటం లేదని పేపర్లో చెప్పుకొని ఏడుస్తున్నారు. ఎవ్వరు కూడా ఒక్క కేసీఆర్ కుటుంబం ఒక్క కేసీఆర్ కేటీఆర్ కుటుంబం తప్ప తక్కిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరు కూడా మన మిరప తోటలో దిష్టి బొమ్మలాగా ఉన్నాయి తప్ప ఏమీ చేయలేదు. గమనించిన ప్రజలే ఈ ప్రజాస్వామ్యాలు అప్రజాస్వామిక పాలన మీరు ప్రజలు చెప్పగలిగారు, ప్రజలు ఆ రకంగా తీర్పించారు కదా. ఈ 10 సంవత్సరాలు నయవంచిన పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అనేక ఆశలు ఉంటాయి, డెఫినెట్ గా అనేక ఆశలు ఉంటాయి. ఆశలు నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? అంటే రోడ్ ఎక్కుతున్నారని చెప్పి నిత్యం వార్తలు ఆశలకు అనుగుణంగానే 6 గ్యారంటీలు ముందు పెట్టి తక్కిన మేనిఫెస్టోలో వాటి పేరిట కాలయాపన జరుగుతుందేమో అనిపిస్తలేదు. లేదు, కాలయాపన అంటే 100 రోజులు అయిపోయినాయి. అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, రైతు బంధు లాంటి స్కీములు, ప్రభుత్వం నడపడం అనేది కేటీఆర్ కి, కేసీఆర్ కి, హరీష్ రావుకి తెలుసు అనేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకని వాళ్ళు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నారు అనుకుంటున్నారు. అది తప్పు, వాళ్ళకి అర్థం కావటంలా. ఇవాళ రేపు ఏదో మాకు 6 గ్యారంటీలో 4 అమలు చేస్తున్నాం, 2 అమలు చేస్తున్నాం, మిగిలిన 4 100 రోజుల్లో చేస్తారని ముఖ్యమంత్రి గారు అక్కడ విదేశాల్లో ఉన్నప్పుడే చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తారు, లెక్కలు రాస్తున్నారు. కరెంటుకు సంబంధించి 200 యూనిట్స్ ఇవ్వాలని, ఎంత అవుతుందని లెక్కలు అన్ని చేస్తూ ఉంటే ఈ కేటీఆర్ మీరు బిల్లు కట్టొద్దని అంటాడు. కేటీఆర్ మీద కేసు పెట్టాలా? కేసీఆర్ ని జైలు, కేటీఆర్ మీద ఈ రకంగా ప్రభుత్వాన్ని పని చేయకుండా ప్రజలకి వ్యతిరేకమైన నిర్దేశాలు ఇస్తున్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకు పంపించాల. ఎందుకని? మేము ప్రభుత్వమే చేయాలి. నేను అంటున్నాను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపాలి. ఎందుకంటే నువ్వు ప్రజాప్రభుత్వంలో, ఎన్నిక ద్వారా వచ్చిన ప్రభుత్వంలో అన్ని చేస్తామని చెప్తున్నప్పుడు మీరు 100 రోజుల తర్వాత చేయకపోతే ఎందుకు చేయటం లేదని ధర్నాలు, రాస్తారోకులు, ప్రజా ఉద్యమాలు తీసుకొనండి. అసలు బిల్లులే కట్టొద్దని మీరు చెప్తే ఇది అరాచకాన్ని సృష్టించడానికి చూస్తున్నారు. అరాచకాన్ని సృష్టించడానికి చూస్తే చేతులు ముడుచుకొని కూర్చునేటటువంటి ప్రభుత్వం కాదు ఇది. అన్ని చర్యలు తీసుకుంటుంది. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయినటువంటి రైతు బంధు ఇలాంటి పథకాల గురించి తాత్సారం జరుగుతుంది, ప్రజలకు ఆవేదన ఉండదు. మీరేం క్లారిటీ ఇస్తారు దాని గురించి? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏకంగా వృద్ధులు కూడా రోడ్లు ఎక్కుతున్నారు. రైతు బంధు అన్ని ఇస్తున్నాం, ప్రజలకి మేము స్వేచ్ఛను ఇచ్చాం. వాళ్ళు అడుగుతూ బయటకు వస్తున్నారు. రోడ్లు ఎక్కడం అంటే మాకు కావాలని అడిగేదాన్ని నిరంతరం ఆ ప్రక్రియ కొనసాగుతుంటుంది. మేము పని చేయకపోతే మా ప్రభుత్వం వెళ్ళిపోద్ది. మా పని చేస్తున్నాం. ఎట్లా పని చేస్తున్నాం? అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని రకాల, ఎక్కడ చూడండి, సెక్రటేరియట్ చూడండి, ప్రజలతో నిండిపోతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ తీసుకొని ఏ సంబంధమైన ఏ మంత్రికి సంబంధించి ఆ మంత్రి దగ్గర పోతున్నారు, అధికారుల దగ్గర పోతున్నారు, మాట్లాడుతున్నారు. పెండింగ్ లో పెట్టిందే వాళ్ళు, మళ్ళీ వాళ్ళే మీకోసం గొంతు విప్తామంటున్నారు కదా, సర్పంచ్ల గురించి కావచ్చు, ఇతర అంశాల గురించి. అన్న, పెండింగ్ సర్పంచ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా 16 నెలల నుంచి, ఎప్పటి నుంచో 18 నెలల నుంచి బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఎంతో మంది డబ్బులు ఖర్చు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ టైమే కదా. ఇప్పుడు నువ్వేంటి, నువ్వు సర్పంచుల గురించి మాట్లాడితే
ఇదంతా ఏదో దయ్యాలు వేదాల వల్ల దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే ఇంకా ఘోరంగా ఉంది. అటువంటి పరిస్థితి ఉంది. ప్రజలే సరిగిన గుర్తు చెప్తారు. రేపు వచ్చే ఎన్నికల్లో అసలు గుర్తు అసలు ఇది ఒక పార్టీ ఉందా అనేది కూడా లేకుండా పోయే పరిస్థితి. చివరికి లాస్ట్ అంశం అన్న, నిన్న మోదీ గారిని రేవంత్ రెడ్డి భేటీ అయిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిన తర్వాత కొన్ని రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ప్రశ్నించినప్పుడు అదే అంశాన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నానుస్తూ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి తెలంగాణకి ఒక మోడీ చోటా మోడీ లాగా వ్యవహరిస్తున్నారని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఏక్నాథ్ షిండే అంటూ మాట్లాడుతున్నాడు. పార్టీని విభజన చేస్తారు, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తారని రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందుకనే నేను చెప్తున్నాను, మతి స్థిమితము తప్పి బ్యాలెన్స్ ఆఫ్ థింకింగ్ లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా మాట్లాడండి. మీరు మాట్లాడొద్దు అంటలేదు. ఎక్కడైనా తప్పు ఉంటే ఒక చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రితో కలవాలి కదా. మోడీతో కలిసి మాట్లాడారు. ఆయనతో మాట్లాడిన తర్వాత తెలంగాణకి రాష్ట్రానికి రావాల్సిన లెజిటిమేట్ డబ్బు వచ్చింది. ఆ డబ్బును ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. నిన్న మొన్న దావోస్లో మన ఆయన పేరేంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ అదానీని కలిసి ఆయన 12,000 కోట్లు మన రాష్ట్రంలో పెడతారంటే మనం ఆయన దగ్గర తీసుకొని వచ్చాం. ఒక్కసారి కేటీఆర్ గుర్తు చేస్తున్నాను, తెలంగాణ రాష్ట్రం సపోర్ట్ చేస్తే గోంగడ పురుగునైనా ఓటేసుకుంటున్నాను చెప్పాడు. ఎవరు? మరి అది వాళ్ళ వాళ్ళ నాన్న అడగమని చెప్పండి. ఏమో మాట్లాడతాం. అదానిని ఎందుకు అదానిని కలుపుతాం, అంబానీని కలుపుతాం, ఇంకా అందరం కలుపుతాం. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణ రావడానికి ఆయన ప్రయత్నం వల్ల జరుగుతుంది. వాటిని పరీక్ష కూడా చేస్తాం. ఊరికే ఒక్కరోజు పేపర్లో రావటం కాదు. మరి ఎందుకు 12,000 కోట్ల రూపాయలు మన దగ్గర పెట్టుబడి పెడితే ఉద్యోగాలు కూడా వస్తాయి కదా. ఆయన తప్పు చేస్తే ఆ తప్పు మీద చర్యలు తీసుకుంటాం. మరి ఇన్ని రోజులు నువ్వు తప్పు చేస్తూనే ఉంటే నిన్ను మేము తీసేయలేదు కదా. మీ దగ్గరే పని తీసుకోవాల్సిన రోజులు తీసుకున్నాం. నిన్ను తీసేయాలని, నిన్ను ఆ సింహాసనం నుంచి దించాలంటే ప్రజలు మొత్తం ఏకమై దించితేనే దిగుతాం. అప్పుడు దాకా మీ దగ్గర నువ్వు సీఎంగానే మేము గుర్తించాం కదా. అట్టనే ఈ అదానీ ఎంతకాలం అయితే పెట్టుబడిదారుగా ఉంటాడో ఆయన దగ్గర పెట్టుబడులు మన దగ్గర పెట్టుకోవడానికి చూస్తాం. తప్పులు జరిగిన దాని మీద వ్యతిరేకిస్తాం. సో ఇక ఓవరాల్ గా రేపటి నుంచి మల్రాయ్ గారి కార్యక్రమం ఎట్లా ఉండబోతున్నారు? ఢిల్లీ ప్రతినిధిగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? తెలంగాణ రావాల్సిన వాటాల గురించి ఎట్లా ప్రశ్నించబోతున్నారు? మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సిడబ్ల్యూసి అనే సెంట్రల్ వాటర్ కమిషన్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి దగ్గర పెద్ద పెండింగ్ ఉంటాయి. వాటన్నిటికి మీటింగ్లు పెట్టిటం, వాటిని త్వరగా అన్నింటి ఒక లైన్లో పెట్టి క్లియర్ చేయించటం. అదే కాకుండా మన బడ్జెట్ సంబంధించి మనకి అధికారికంగా రావాల్సినవి ఎక్కడైనా పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాధానం అక్కడికి ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించే కార్యక్రమం చేపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అన్న. ఇది ఈ రోజు మల్రాయ్ గారితో స్పెషల్ ఎంట్రీ. ఓవరాల్ గా ఢిల్లీ ప్రతినిధిగా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాల దృష్ట్యా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక వారధిగా నిలిచి ఇక్కడ పార్టీల అతీతంగా ఆయన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన హక్కులని, రావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయబోతున్నారు. ఇక ఇది రోజు మల్రాయ్ గారితో స్పెషల్ ఎంట్రీ చూసిన